హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసుకునే గుంత పొంగనాలు రెసిపీ. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఇన్స్టెంట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గుంత పొంగనాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ అలాగే పెరుగు ఉంటే మట్టుకు ఇలా ట్రై చేయండి. గుంత పొంగనాలు చాలా బాగా వస్తాయి. 10 మినిట్స్లో చాలా క్విక్గా అయిపోతాయి. మరి ఇక ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను బొంబాయి రవ్వని. ఇలా 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాక ఇక్కడ నేను 1 కప్పుకి 3/4 కప్పు చొప్పున పెరుగుని తీసుకుంటున్నాను. కొంచెం ఇక్కడ నేను కమ్మటి పెరుగునే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 సార్లు 3/4 కప్పు పెరుగుని తీసుకున్నాను. మీకు ఇక్కడ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండడానికి మీరు కనుక 1 కప్పు రవ్వను తీసుకుంటే 3/4 కప్పు వరకు పెరుగుని తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 3/4 కప్పుల వరకు పెరుగుని వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు చాలా బాగా సరిపోతుంది. 1 కప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు రవ్వ పెరుగు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలాగా ఉండలు అనేది కట్టకుండా తిప్పుతూ బాగా కలిపి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఉండాలి. ఇలా బాగా కలిపి తీసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలానే బాగా కలుపుతుండండి. ఏమైనా ఉండలు అనేవి ఉంటే పోతాయి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా కలిపి తీసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఉండాలి. మనం దీన్ని 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ రవ్వ అనేది నీళ్ళను పీల్చుకొని పెరుగును పీల్చుకొని దగ్గరకు వస్తుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఆలోపు మీరు చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో ఆల్రెడీ పల్లి చట్నీ రెసిపీ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది. రవ్వ నీళ్ళను ఇంకా పెరుగుని ఇలా పీడ్చుకుంటూ ఇలా వస్తుంది దగ్గరికి అనేది. చూడండి, కొద్దిగా పీడ్చుకుంది రవ్వ అనేది. కన్సిస్టెన్సీ అనేది కాస్త మరీ దగ్గరికి వచ్చింది కాబట్టి మరో 1 కప్ వరకు ఇక్కడ నేను నీళ్ళను వేసుకుంటున్నాను. నీళ్ళను వేసుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపించినట్టు కలిపి తీసుకోవాలి. మీకు కొద్దిగా ఇంకా కాస్త గట్టిగా అనిపిస్తే మరి కాస్త వాటర్ని వేసి ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఉప్పుని అలాగే 2 చిటికెళ్ళ వరకు ఇక్కడ నేను వంట సోడాని వేసుకుంటున్నాను. దీని బదులు ఇక్కడ మీరు ఈ నూనె గిట్లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చితే కనుక క్యారెట్ తురుముని గిట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు కనుక ఇష్టంగా తింటే తప్పకుండా వేసుకోండి. ఇక్కడ నేను మన ఇంట్లో అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. దీన్ని బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మరొకసారి చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. గుంత పొంగనాలకి ఇలా ఉంటే బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి పోపుని పెట్టి తీసుకుందాం. పోపును వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది గుంత పొంగనాలు అనేది. చిన్న పెనాన్ని స్టవ్ పైన ఉంచుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ వరకు లేదా 1/4 స్పూన్ వరకు జీలకర్రని అలాగే అది కొద్దిగా చిటపట్లు అన్నాక 1/4 స్పూన్ వరకు ఇక్కడ నేను ఆవాలను తీసుకుంటున్నాను. ఇవి కాస్త మంచిగా వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిక్చర్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పోపు అనేది రవ్వలు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి 1 నిమిషం పాటు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ నేను గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకున్నాను. ఇక్కడ నా దగ్గర మీడియం సైజ్ గుంత పొంగనాల ప్యాన్ ఉంది. ఇక్కడ నేను ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఒక్కొక్క గుంటలో ఇలా వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని దీంట్లో ఇక్కడ నేను చూపించినట్టు టీ స్పూన్తో వేసుకోండి. ఈజీగా పడుతుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క స్పూను వేసేసుకోవడమే. ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా బాగా హీట్ అయితే గుంత పొంగనాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఆయిల్ ఎంత హీట్ అయ్యిందో. అలా బాగా హీట్ అయినాకనే వేసుకోండి. పొంగనాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా అన్నిట్లలో ఇలానే వేసేసుకొని ఇప్పుడు అన్నీ అయిపోయినాక లిడ్ ఉంచుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వీటిని ఉడకనిచ్చుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది. ఇప్పుడు మరొక వైపు తిప్పుకుంటున్నాను. ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత ఇలా 3 నిమిషాల తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఎక్కువసేపు ఇట్లా ఫ్రై చేసుకోకూడదు. 3 నిమిషాల పాటు ఫ్రై అయితే చాలా బాగుంటాయి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలానే అన్నిటిని టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు.
దీంట్లోకి పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో పల్లి చట్నీ ఫుల్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అన్నిటిని ఇలానే టర్న్ చేసుకున్నాక మరొకసారి లిడ్ ఉంచుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిని. ఇక్కడ నేను 2 నిమిషాల పాటు చూపిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి గుంత పొంగనాలు మరీ ఎక్కువగా పొంగవి, కాకపోతే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా ఉంటుంది. వీటిని ఇప్పుడు తీసేసుకోవడమే. మనం ఒక నైట్ పులియబెడితే అవి బాగా ఉబ్బుతాయి. ఇవాళ కాదు, నార్మల్గానే ఉంటాయి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాక నెక్స్ట్ బ్యాచ్ని ఇట్లా సేమ్ ఇలానే ఆయిల్ వేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ని హీట్ చేసుకున్నాకనే మనం పిండి అనేది వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా కలర్ఫుల్గా రావాలంటే కొద్దిగా ప్యాన్ హీట్ అయ్యాక వేసుకోవడమే. ఇలా వేసి తీసేసుకోవడమే. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి గుంత పొంగనాలు 15 మినిట్స్లో చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి మరి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. 15 మినిట్స్లో అప్పటికప్పుడు సింపుల్గా అండ్ ఇన్స్టెంట్గా అయిపోయే గుంత పొంగనాలు రెడీ. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.